హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో అయితే కన్నా ఈసెట్ ఫిజిక్స్ నుంచి కైనమాటిక్స్ నుంచి అయితే కన్నా ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో నుంచి ఎండింగ్లో మీకు ఒక టాస్క్ అయితే ఇచ్చాను. ఆ టాస్క్ అయితే మీరు చేసింటే ఆన్సర్ అయితే దీని కింద కామెంట్ చేయండి. ఒకవేళ చేయకపోయింటే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే, ఆ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 మీటర్స్. ఒక బాల్ అనేది 20 మీటర్స్ హైట్ నుంచి డ్రాప్ అవుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఏ బాల్ టు హిట్ ద గ్రౌండ్? అంటే ఆ బాల్ అనేది గ్రౌండ్కి హిట్ అవ్వడానికి మనకు ఎంత టైం పడుతుంది అనేది అయితే కనుక మనమైతే క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్ములా యూజ్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అనేది అయితే కనుక యూజ్ చేసి మనమైతే టైంని అయితే క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. దానికి ఇక్కడ మనమైతే కనుక ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. గివెన్ హైట్ ఈక్వల్ టు హైట్, ఎస్ అంటే ఏంది డిస్ప్లేస్మెంట్ అన్నా హైట్ అన్నా డిస్టెన్స్ అన్నా సేమ్. సో మనకు హైట్ ఎస్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఇచ్చాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ వాల్యూ ఎంత మనకు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు ఎంత 0 మీటర్ పర్ సెకండ్. అంటే ఎందుకంటే మనకు ఇనిషియల్ వెలాసిటీ ఏం లేదు కాబట్టి 0 అనుకుంటున్నాం. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కానీ జీటీ స్క్వేర్ కానీ అంటాం. సో దాని ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఎస్ ఈక్వల్ టు ఈ వాల్యూ 0 ఇంటూ టీ, టోటల్ 0 అయిపోతుంది. నెక్స్ట్ హాఫ్ జీ వాల్యూ 9.8 ఇంటూ టీ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత మనకు 20 మీటర్స్ తెలుసు కాబట్టి ఆ 20 మీటర్స్ని ఇక్కడ ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ హాఫ్లో ఇక్కడ 1/2లో ఇటు 1 జా 4.9 జా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది 20 ఈక్వల్ టు 4.9 టీ స్క్వేర్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడైతే కన్నా 20 ఈక్వల్ టు 4.9 టీ స్క్వేర్ వచ్చింది. టీ స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 20 డివైడెడ్ బై 4.9. సో మనకు టీ స్క్వేర్ వాల్యూ 4.08 వస్తుంది. సో ఇప్పుడు మనకు టీ వాల్యూ కావాలంటే స్క్వేర్ రూట్ చేసామంటే మనకు టీ వాల్యూ అయితే వస్తుంది. ఫైనల్గా మనకు టీ వాల్యూ ఎంత వస్తుంది 2.02 సెకండ్స్ అయితే కన్నా మనకు టైం అయితే పడుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బాల్ అనేది 20 మీటర్స్ హైట్ నుంచి గ్రౌండ్కి టచ్ అవ్వాలంటే దానికి ఎంత టైం పడుతుంది అంటే 2.02 సెకండ్స్ అయితే కన్నా మనకైతే పడుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు టాపిక్ వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని మీద బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి గ్రావిటీ మీద. సో మనం ఈ టాపిక్ని అయితే కనుక చూద్దాం ఫ్రెండ్స్ బాగా. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందుగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏందో చూసుకుందాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే దీని సింబల్ వచ్చి జీ ఇస్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఎక్స్పీరియన్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ ఫ్రీ ఫాల్ నియర్ టు ఎర్త్ సర్ఫేస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్. అంటే ఇదేంటంటే ఒక ఆబ్జెక్ట్ మనకు ఎర్త్ సర్ఫేస్ నుంచి ఫ్రీ ఫాల్ కిందకి వచ్చి పడిందంటే కన్నా దానికి మనకు ఏం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్ వల్ల, అంటే ఎర్త్ మనకు లాగుతుంది ఒక ఆబ్జెక్ట్ని. సో అలా మనకు కిందకి వచ్చి పడుతుందంటే దేనివల్ల జరుగుతుంది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతటిని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. ఇట్ స్టాండర్డ్ వాల్యూ ఎంతంటే మనకు అప్రాక్సిమేట్గా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది వచ్చి మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురించి. సో ఈ టాపిక్లో వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ వాట్ ఈస్ జీ, వాల్యూ ఆఫ్ జీ, ఫార్ములా ఆఫ్ జీ ఇలాంటివన్నీ మనం అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు వాట్ ఈస్ జీ. జీ ఈజ్ ద రేట్ అట్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ యాజ్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. అంటే జీ అనేది ఎలా జరుగుతుందంటే గ్రావిటేషనల్ రేటు ఒక వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్టు పైనుంచి ఫ్రీలీ ఫాల్స్ అండర్ ద గ్రావిటీతో మనకి ఫ్రీలీ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు దానికి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పైన నుంచి ఒక ఆబ్జెక్ట్ కిందకి పడుతూ ఉందంటే దాని వెలాసిటీ అనేది పెరుగుతుంది. ఎందుకు అది కిందకి పడుతుంది, ఫ్రీగా కిందకి పడుతుంది కాబట్టి. సో దాన్నే మనము జీ అంటాం. ఈ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, అంటే మనకు డౌన్వర్డ్స్కి ఉంటుంది. సో ఇది వచ్చి మనకు జీ గురించి. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ జీ. ఇప్పుడు వాల్యూ ఆఫ్ జీ అంటే ఎంత ఉందో తెలుసుకుందాం. ఆన్ ఎర్త్ మనకు ఎర్త్ మీద అయితే ఎంత ఉంటుంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అదే ఆన్ ద మూన్ అయితే జీ వాల్యూ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం ఈ రెండు వాల్యూస్ అయితే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు జీ వాల్యూస్ ఎర్త్ మీద కానీ మూన్ మీద కానీ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయమంటే జీ వాల్యూస్ మనం ఇవి యూజ్ చేసుకుని అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఫర్ జీ. ఇక్కడ మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే ద వాల్యూ ఆఫ్ జీ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది అర్త్ అనుకోండి. సో ఇది అర్త్, ఇక్కడ ఒక
ఆబ్జెక్ట్ పెట్టాం, దాని మాస్ ఎంత ఉంటుంది, ఎం అందాం, స్మాల్ ఎం. సో ఇది ఎర్త్ కాబట్టి ఎర్త్ మాస్ ఎంత, క్యాపిటల్ ఎం ఈ. ఇది వచ్చి మాస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఈ దీనికి రేడియస్ ఎంత ఉందంటే ఎర్త్ రేడియస్ ఆర్ఈ అని మనం డినోట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎంఈ వచ్చి మాస్ ఆఫ్ ఎర్త్, ఆర్ఈ వచ్చి రేడియస్ ఆఫ్ ఎర్త్. ఈ జీ అనేది ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో వీటిని యూజ్ చేసుకొని మనం వాల్యూ ఆఫ్ జీ అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ జీ డిపెండ్స్ ఆన్ ఎంజీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఎంఈ ఎం డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ఎర్త్ స్క్వేర్. సో ఇక్కడ మనం అయితే కానీ ఎంకి క్యాన్సిల్ అయితే జీ ఈక్వల్ టు జీ అనేది కాన్స్టెంట్ ఎర్త్స్ మాస్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ఎర్త్ హోల్ స్క్వేర్. సో ఇలా మనకు చేసినప్పుడు అయితే కన్నా మనకైతే జీ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జీ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేసుకునేకి జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఎంఈ డివైడెడ్ బై రేడియస్ స్క్వేర్. సో ఇదైతే మనకు ఫార్ములా. ఇప్పుడు మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చూద్దాం. ఇప్పుడు మనము స్కై డైవింగ్ చేస్తున్నాం అనుకో. ఆ స్కై డ్రైవర్ జంప్స్ ఫ్రమ్ ఏ ప్లేన్ అండ్ యాక్సిలరేట్స్ అట్ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటిల్ ద ఎయిర్ రెసిస్టెన్స్ బ్యాలెన్సెస్ గ్రావిటీ. ఇప్పుడు స్కై డ్రైవర్ అనేవాడు ఏం చేస్తాడు, ఎగ్జాంపుల్కి ఎయిర్ప్లేన్లో నుంచి కిందకి ఫాల్స్ డౌన్ అవుతున్నానంటే అప్పుడు ఏమవుతుంది, ప్లేన్ అనేది అండ్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. ఎంతవరకు, ఎయిర్ రెసిస్టెన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నంతవరకు గ్రావిటీని. సో దిస్ గివ్స్ ఏ గ్రేట్ విజువల్ ఆఫ్ ద ఫ్రీ ఫాల్. ఇది మనకేం చెప్తుంది, ఫ్రీ ఫాల్ని గ్రేట్ విజువల్లో మనకైతే చూపించేదానికి స్కై డైవింగ్ అయితే చెప్తుంది. నెక్స్ట్ డ్రాపింగ్ ఏ బాల్ చూసుకుంటే వెన్ యూ డ్రాప్ ఏ బాల్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ బై అప్రాక్సిమేట్లీ 9.8 మీటర్స్ పర్ సెకండ్ ఎవ్రీ సెకండ్. మనకి ఎవ్రీ సెకండ్కి 9.8 మీటర్ పర్ సెకండ్తో అయితే కన్నా బాల్ స్పీడ్ అయితే కన్నా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రొజెక్టైల్ మోషన్. ఇప్పుడు మనకు ప్రొజెక్టైల్ మోషన్లో చూసుకుంటే ఆ గ్రావిటీ ఎఫెక్ట్స్ ద అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ఏ బాల్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్ పుల్లింగ్ ఇట్ బ్యాక్ టు ద గ్రౌండ్. ఇప్పుడు మనం ఒక బాల్ అయితే కన్నా త్రో చేసామంటే అప్వర్డ్కి అండ్ డౌన్వర్డ్ మోషన్కి ఆ బాల్ అనేది త్రో అవుతుంది, అలాగే గాల్లో వెళ్తుంది. సో అప్పుడు మనకు ఈ గ్రౌండ్ గ్రావిటేషన్ వల్ల అయితే కన్నా ఆ బాల్ అయితే కన్నా పుల్లింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ సైడ్కి అయితే వస్తుంది. సో ఇది మనకు ప్రొజెక్టైల్ మోషన్లో గ్రావిటీ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ మీకు ఈ ప్రాసెస్ నుంచి మీకైతే కానీ ఒక టాస్క్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ టాస్క్ అయితే మీరు చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ వచ్చినట్లయితే వాట్సాప్ ఛానల్లో పెట్టండి. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ రాలేదంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీనికైతే సొల్యూషన్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ టాస్క్ చూసుకున్నట్లయితే కదా మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏముందంటే ఇఫ్ అ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 45 మీటర్స్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ద గ్రౌండ్. ఇప్పుడు మనకు స్టోన్ అనేది 45 మీటర్స్ హైట్ నుంచి అయితే కనుక మనము డ్రాప్ చేసినాం, అది ఎంత టైం చేసుకుంటుంది గ్రౌండ్కి రీచ్ అయ్యేదానికోసం అనేది అయితే కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ యూస్ జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ యూ ఈక్వల్ టు 0 అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ 0 ఇచ్చినాడు అండ్ గ్రావిటీ వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చినాడు. సో దీనికి మనం ఫార్ములా అయితే ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో మనకు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం అయితే కనుక సాల్వ్ చేసినట్లయితే మనకైతే ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే సాల్వ్ చేయండి. ఇక్కడ ఎస్ వాల్యూ వచ్చేసి 45 అండ్ యూ వాల్యూ మనకు తెలుసు 0. సో మనకు జీ వాల్యూ తెలుసు 9.8. సో మనం ఇది యూజ్ చేసి అయితే కనుక టీ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. మీరైతే టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కామెంట్లో చెప్పండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కూడా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలన్నా కూడా వీడియో కింద అయితే కామెంట్స్ చెప్పండి, నేనైతే చూసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్.